హాయ్ హాయ్ పిల్లలు, పిల్లలు, మీకు ఒకటి ఒకటి చెప్పనా? దివాళీకి చాలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు చాలా మంది. మా ఇంటి మద్దతులని ఎదురుగా చాలా ఒక జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చాలా చాలా బాగా కొత్త ఉండేవి. రకాలుగా వస్తున్నాయి బాబు టపాసులు. అవి ఎలా పెడతాయో కూడా తెలియాలి మనకి. అవి దివాళీకి తీసుకొని చాలా పటాసులు జాగ్రత్తగా రాని ఉండి వాళ్ళకి తెచ్చుకోలేకపోయారు. టపాసులు తీసుకొని వచ్చారా. మన డబ్బు చుట్టుపక్కల అందరూ ఎలాంటి వాతావరణం పిల్లవాడికి తీసుకొని అది వచ్చారా? ఎలా మనం వేయాలని వాళ్ళ బాబు తెలియాలి. చిన్న పిల్లవాడు, ఎందుకంటే అది వెలిగించేసి చుట్టుపక్కల ఇంటి పైన బాబు ఉంటాయి, కొన్ని పటాసులు ఎలా కాల్చాలో కాలిపోయింది. కొట్టమంతా చాలా కాలిపోయింది. జాగ్రత్తగా దాంట్లో చిన్న పశువులు పశువులు ఉన్నాయి. ఉన్నాయా లేవా అవి చుట్టుపక్కల అడుస్తున్నాయి. వాళ్ళ చూసి అందరూ అందరినీ ఆనందపడింది. మా బాబు చూసి చాలా బాగా కాలుస్తున్నాడు. ఆ పిల్లవాడిని అరిచారు. అప్పట్లో కొట్టాలు ఎక్కువ బాబు ఉండేవి. ఇలా చేసావు. టపాసులు తనకి పేలుస్తూ నచ్చిన చిన్న పిల్లవాడు పిల్లడు కాబట్టి తెలియదు. ఒక ఇంటి పైన వేశాడు. అందుకని ఆ బాబుకు తెలియదు కదా, పెడతామన్నాము. కానీ భయపడిపోయాడు. పశువులు ఉండే కాబట్టి మీరు కూడా చాలా జాగ్రత్తగా అదృష్టం ఉండండి. ఏమనగా పశువులకి ఏమీ కాలేదు, కానీ బాబు చాలా భయపడిపోయాడు.